ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పిన్నపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ఆయన సందర్శించనున్నారు. ఉదయం 11:30 కర్నూలు ఎయిర్పోర్టు చేరుకున్న పవన్ అక్కడి నుంచి హెలికాప్టర్లో అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. 15,000 కోట్ల వ్యయంతో 5,230 మెగావాట్ల సామర్థ్యంతో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టులో ఇన్టేక్ వ్యూ పాయింట్, పవర్ హౌస్ దగ్గర నుంచి పరిశీలిస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుపై అధికారులు పవన్ కళ్యాణ్కు వివరిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం తిరిగి విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక కర్నూలులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. పర్యటన వివరాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, బలరాం, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా కర్నూలు జిల్లా పర్యటన చేపట్టడంతో ఏదైతే జనసేన కార్యకర్తల్లో గాని జోష్ నింపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఏదైతే సోలార్ ప్రాజెక్ట్ ని వ్యూ పాయింట్ ద్వారా మొత్తం ప్రత్యేక హెలికాప్టర్లో పరిశీలించనున్నారు. ఏదైతే మొత్తం భారతదేశంలో రెండవ అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడంతో గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము ప్రారంభించింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి దశలో చేరుకోవడంతో ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకొని మొత్తం పరిశీలించనున్నారు. 11:30కు ఇక్కడికి చేరుకున్న అనంతరం మొత్తం ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఆ సోలార్ ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది అనే దానిపైన అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానుండడంతో అధికార యంత్రాంగం పూర్తిగా సమాచారం తీసుకొని ఏదైతే ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఏదైతే అక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారో సోలార్ ప్రాజెక్టుని పూర్తిగా పరిశీలించనున్నారు. అదేవిధంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి పంపుడు స్టోరేజ్ ఆ ప్రాజెక్టు కానీ పరిశీలిస్తారు. దీనికి సంబంధించి కలెక్టర్లు అదేవిధంగా రెవెన్యూ అధికార యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు ఇంజనీరింగ్ లు పూర్తిగా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఏదైతే సోలార్ ప్రాజెక్ట్ ఉందో సోలార్ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఈ వాటర్ కు సంబంధించి ఏదైతే ఈ వాటర్ పంపు చేయడం మళ్ళీ రిటర్న్ గా తీసుకోవడంతో అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయని దానిపైన పవన్ కళ్యాణ్ పూర్తి సమాచారం సేకరించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జనసేన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన క్యాడర్ తో గానీ కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడికి రానుండడంతో పోలీసులు గానీ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ రానుండడంతో అధికార యంత్రాంగం పూర్తిగా సమాచారాన్ని ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సమీక్ష సమావేశం అనంతరం మల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. బలరాం, రైట్, థాంక్యూ ప్రసాద్.